మరలా చెప్తున్నాను, దేవుడిచ్చిన ప్రాణం మీద ఎవనికి గౌరవం లేదో వాడు మూర్ఖుడు. ఎందుకు మూర్ఖుడు అంటే, ఈరోజు చాలా మంది రీల్స్ కోసం చిన్న చిన్న ఫీట్లు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నిన్న ఒక వీడియో చూసాను, ఎంత బాధేసిందంటే, వాడు బ్రిడ్జ్ మీద నుంచి కింద వెళ్ళిపోతున్న ఆటోలోకి దూకాలనుకున్నాడు. ఆటోలో ఏవో ఉన్నాయి దూది లాంటివి. ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఆటో కింద రావడం చూసి దూకాడు. కానీ ఒక 2 సెకండ్ల తేడాలో ఆటో కొంచెం ముందుకు కదిలింది. వాడు దూకుతూ ఆటో చివరి భాగంలో పడిపోయాడు. తల గట్టిగా పగిలి నడు విరిగిపోయి నేల మీద పడిపోయాడు. రక్తం అయిపోయింది అంతా కూడా. చూడండి, ఒక్క క్షణంలో జరిగినటువంటి పొరపాటు. ప్రాణం విలువ తెలియని మూర్ఖుడు. దేవుడిచ్చిన ప్రాణం ఎంత గొప్పది, దేవుడిచ్చిన జీవం ఎంత గొప్పది. ఈ జీవం కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాదు. హాస్పిటల్స్ లో ఎంతో మంది పోరాడుతున్నారు దీనికోసం. కానీ కొంతమంది మూర్ఖులు ట్రైన్ల మీద వెళ్తూ చచ్చిపోయిన వాళ్ళు, ట్రైన్ లో వేలాడుతూ చచ్చిపోయిన వాళ్ళు, ఇలా చాలా మంది ప్రాణం విలువ తెలియకుండా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. కార్ల మీద ఫీట్లు చేసి చచ్చిపోయిన వాళ్ళు, ప్రమాదకరమైన వస్తువులతో ఫీట్లు చేసి చచ్చిపోయిన వాళ్ళు, ఇవన్నీ రీల్స్ కోసం చేసే వెర్రి పనులు అనమాట. ఈ వెర్రి పనులు చేసి చచ్చిపోతున్నారు. వాళ్ళకి దేవుడిచ్చిన ప్రాణం విలువ తెలీదు. ఇదే ప్రాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా ప్రపంచం సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళకి ఆ ప్రాణం తిరిగి రావట్లేదు, చచ్చిపోతున్నారు హాస్పిటల్లో. కానీ వీళ్ళు ఒళ్ళు కొవ్వెక్కి ఉన్న ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. సో ప్రాణాన్ని ప్రేమించాలా వద్దా? దేవుడిచ్చిన ప్రాణాన్ని ప్రేమించాలి.